కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి అన్నారు చేవెళ్ల పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తోందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ విజయ కేతనం ఎగురవేస్తోందన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపిచ్చారు రంజిత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించి బహిరంగ సభ ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు. బద్ధకం వర్సెస్ బాధ్యత. ఎవరైతే 5 ఏళ్ళకు ఒకసారి కనిపించి దండాలు పెట్టి ఓట్లు అడిగే నాయకుడు విశ్వేశ్వరరెడ్డి అయితే, నేను 5 ఏళ్ళు ప్రజల మధ్యలో ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా తీర్చినా అని చెప్పి ప్రతి ఒక్క నాయకులు చెప్తుంటే, నేను చేసిన పనితీరే కులమానం అని చెప్పి నాకు తెలుస్తుంది. నేను ఎప్పుడు పని చేసినప్పుడు ఇదేదో ఎలక్షన్లు అప్పుడు వాడుకుంటా, ఎలక్షన్లు అప్పుడు అవసరం పడుతుంది అనుకోలేదు. కానీ ఇవాళ ఎక్కడికి పోయినా ప్రతి మండలంలో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి కార్పొరేషన్లో ఇదే మాట మాట్లాడుతున్నాను. అన్నా నువ్వు మంచిగా సహాయం చేసినావు, అన్నా నువ్వు మాకు అందుబాటులో ఉన్నావు, ఇంటికి వస్తే ఆదరించినావు, గుర్తుపట్టినావు. ఆయన గుర్తుపట్టాడు, ఏం పని సహాయం చేయలేని చెప్పిండ్రు. అది నాకు చాలా సంతోషం. వాళ్ళ ఇష్టం. ఇక ఎంత మెజార్టీ అన్నది, నేను విశ్వేశ్వరరెడ్డి లాగా రంజిత్ రెడ్డి నాకు పోటీ కాదు, రంజిత్ రెడ్డి మీద నాకు 3 లక్షలు వస్తాయి, రంజిత్ రెడ్డికి డిపాజిట్ రాదని చెప్పే అంత విఘ్నత లేనోని కాదు. నా పోటీ కొండ విశ్వేశ్వరరెడ్డి. నేను దానికి ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ జరిగి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకు సపోర్ట్ చేస్తామని చెప్పి అందరు కంకణబద్దులై రాబోయే మే 13 ఎలక్షన్ రోజు అందరం బయటికి వెళ్దాం. పొద్దున్న 7 గంటలకు బయటికి వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి హస్తం గుర్తు మీద 3వ నెంబర్ సీరియల్ మీద వేస్తా అని చెప్పి అందరూ ఒకటే మాట చెప్పిండ్రు. షాబాద్ మండలంలో మినిమం 10,000 లీడ్ ఇస్తామన్నా, నువ్వు బేఫికర్ ఉండు, నువ్వు పోయి మిగతా మండలం చూసుకో, షాబాద్ మండలం మర్చిపో, హైయెస్ట్ లీడ్ ఇస్తామని చెప్పినప్పుడు నాకు కడుపు నిండింది. ఇక రాబోయే 8 రోజులు అందరూ ఇంటింటికి వెళ్ళి, గడప గడపకి వెళ్ళి, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీలు, రాహుల్ గాంధీ గారు చెప్పిన 5 న్యాయం చెప్పి అన్నీ ప్రతి ఇంటికి వెళ్ళి, గడప గడపకి వెళ్ళి బొట్లు పెట్టి, దండాలు పెట్టి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని, హస్తం గుర్తుకు ఓటేయాలని చెప్పి మేమే తిరుగుతామన్నా అని చెప్పడం చాలా సంతోషం.